జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందంలో అధ్యాయం 7లో మనం 51 చెప్పుకుంటున్నాం. ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతినాం త్వమేతద్ విపులీకురు. ఓ నారద, భగవద్విజ్ఞానము శ్రీమద్భాగవతము పూర్ణ పురుషోత్తముడు భగవానుచే సంక్షిప్తముగా నాకు తెలుపబడినది. అతని వైవిధ్య పూర్ణ శక్తుల సంగ్రహముగా ఇది నాకు వచింపబడినది. దయచేసి నీవిప్పుడు దీనిని విస్తరింపజేయము అన్నారు బ్రహ్మగారు నారదుల వారితో. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను నుంచే దాదాపు 6 శ్లోకములలో పలుకుబడిన భాగవత సారము మున్ముందు రాగలదు. భగవద్విజ్ఞానమై ఉండి ఆ దేవదేవునికి శక్తి పూర్ణ ప్రాతినిధ్యం వహించుతున్నది. పూర్ణుడైన కారణమున శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతము భగవద్విజ్ఞానము అభిన్నుడై ఉన్నారు. బ్రహ్మదేవుడు ఆ భగవద్విజ్ఞానము దేవదేవుని నుండి ప్రత్యక్షముగా గ్రహించి దానినే నాదునికి అందజేసినారు. తదనంతరము నాదుడు దాన్ని విస్తరింపజేయమని శైలవ్యాసదేవుని నిర్దేశించను. అనగా భగవాను దివ్యజ్ఞానము ఉన్నది లౌకిక వర్తముల మనోకల్పమునకు గాక భౌతిక గుణముల పరిధికి పరముగానున్నట్టి విశుద్ధ శాశ్వత పూర్ణజ్ఞానమై ఉన్నది. కనుకనే భాగవత పురాణము శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష అవతారము దివ్య శబ్ద రూపమున అయి ఉన్నది. గురు శిష్య పరంపరలో నున్న ప్రామాణిక ప్రతినిధి నుండి ఈ దివ్యజ్ఞానము మనుషులు స్వీకరింపవలెను. శ్రీకృష్ణ భగవాను నుండి బ్రహ్మదేవుడు, బ్రహ్మ నుండి నారదుడు, నారదు నుండి వ్యాసుడు, వ్యాసదేవు నుండి సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామి నుండి నూత గోస్వామి అనే వరుసలో గురు శిష్య పరంపర సాగుతున్నది. వేద వృక్షపు పక్వ ఫలము ఒకరి చేతి నుండి వేరొకరి చేతికి చేరుచు క్రమముగా క్రిందికి వచ్చినది. ఎత్తైన కొమ్మ నుండి హఠాత్తుగా నేలపై రాలటం వలన చితికిపోయే ప్రమాదం లేకుండగా అది అట్లా అరుదించినది. కనుక పైన తెలుగుబడినటువంటి గురు శిష్య పరంపరలో నున్న ప్రామాణిక ప్రతినిధి ద్వారా భగవద్విజ్ఞానమును శ్రవణం చేయనంత వరకు దాని సారము నెరుగుటకు మనుషులకు కష్టకార్యం కాగలదు. శ్రోతల ఇంద్రియములను సంతృప్తిపరచడం ద్వారా జీవనోపాధిని గడించు వ్యాపార ధోరణి గల భాగవత వక్తల నుండి దాని నెన్నడు శ్రవణము చేయరాదు. యథాహరో భగవతి నృణాం భక్తిర్భవిష్యతి సర్వాత్మన్యఖిలాధారే ఇది సంకల్ప్య వర్ణయ. ఈ భగవద్విజ్ఞానమును సంకల్పముతోనూ మరియు సర్వాత్ముడును అఖిలాధారుడును ఒక శ్రీహరియట మానవుడు దివ్యము భక్తితో సేవకు పెంపొందించుకున్నట్టుకు సాధ్యమయ్యేటి విధముగాను దయచేసి వర్ణింపుము. శ్రీమద్భాగవతము భక్తి యోగ తత్వమును మరియు శ్రీకృష్ణ భగవానునితో మానవునికి గల సంబంధపు శాస్త్రీయ వ్యాఖ్యానము అయ్యున్నది. భగవానుడు మరియు అతని శక్తులను గూర్చి ఎరుగుటకు అటువంటి జ్ఞాన గ్రంథపు అవసరం కలియుగమునకు పూర్వం ఉండేది కాదు. కానీ కలియుగారంభంతో పాటుగా శైలతో అక్రమ సాంగత్యము, మాదక ద్రవ్య గ్రహణము, జూదము, అనవసర పశుహింస అనే 4 పాపకార్యములచే మానవ సంఘమును క్రమముగా ప్రభావితమైనది. ఈ పాప కార్యము కారణమున మనుషుడు తనకు భగవానునితో గల నిత్య సంబంధము క్రమముగా మరచిపోయినాడు.
కనుక అతడు అంధప్రాయుడై జీవిత చర్మలక్ష్యమును సైతము గాంచుకున్నాడు. జంతువుల వలె బాధ్యతారహిత జీవనం గడుపుచూ ఆహార, నిద్ర, భయ, మైదములనే 4 జంతు జీవన నియమములందే నెలకొనుట జీవనపు చరమగమ్యము కాదు. అజ్ఞానాంధకారమును ఉన్నట్టి అటువంటి అంధప్రాయ మానవ సంగమునకు శ్రీమద్భాగవతము సత్యధర్మనార్థమై కరదీపిక వంటిది. కనుక ఆది నుండి భౌతిక జగత్తు సృష్టి నుండి భగవద్జ్ఞానమును వర్ణించడ పరమావసరమైనది. ఇదివరకే వివరించబడినట్లు శ్రీమద్భాగవతము ఎంత శాస్త్రీయముగా ప్రకటించబడినగా శ్రద్ధావంతుడు సాధకుడు లక్ష్య శుద్ధితో దీన్ని శ్రవణం చేసినంతనే, లేదా ప్రామాణికుడిగా వక్త నుండి నిత్యము శ్రవణం చేసినంతనే భగవద్విజ్ఞానమును అవగతము చేసుకున్న సమర్థుడగును. ప్రతి ఒక్కరూ జీవితమునందు ఆనందము కొరకే ప్రాకులాడుతున్నారు. కానీ అంధప్రాయులైన కారణమున ఈ యుగజనులు శ్రీకృష్ణ భగవానుడే సమస్త ఆనందమునకు నిలయమడని సత్య దృష్టిని లోపించి ఉన్నారు. సమస్తమునకు చరమమూలములుట వలనే అతడు ఆనందనిదే అన్నాడు. జన్మాద్యస్య యతః, అతనితో మనకు ఎలా భక్తిమయ సంబంధం ద్వారానే విఘ్నరహితముకు పూర్ణానందము లభించగలదు. అతని సాహచర్యము ద్వారానే మనము దుఃఖపూర్ణ భౌతిక అస్తిత్వము నుండి ముక్తిని పడేయగలము. ఈ భౌతిక జగత్తు ఆనందము వెనుక పరుగుడు వారు సైతము ఈ శ్రీమద్భాగవత ఆశ్రయమును కొనవచ్చును. అంత్యమున వారు కృతకృత్యులు కాగలరు. కనుకనే ఈ విజ్ఞానము సంకల్పంతోనూ చక్కని ప్రణాళికారూపములను తెలుపుటకు నారదుడు తన గురువుచే ఆజ్ఞాపింపబడెను లేదా అభ్యర్థింపబడెను. జీవనార్థము సంపాదించడం శ్రీమద్భాగవతం ప్రచారం చేయమని నాదుడు ఎన్నడూ ఉపదేశింపబడలేదు. ఈ శ్రీమద్భాగవత విషయమును ప్రచార స్ఫూర్తితో అత్యంత గంభీరమైనదిగా స్వీకరించవలనని అతడు గురువుచే ఆదేశింపబడెను. తర్వాత మాయా వర్ణయతో ముష్య ఈశ్వరస్యానుమోదతః శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయా యత్మాన ముహ్యతి. వివిధ శక్తులను కూడిన భగవత్కర్మలను ఆ దేవదేవుని ఉపదేశములను అనుసరించి వర్ణింపవలెను, సమ్మతింపవలెను, శ్రవణము కావింపవలెను. భక్తి ప్రవత్తులతో దీనిని నిత్యము ఉనరించినచో మనుషుడు నిక్కముగా భగవానుని మాయాశక్తి నుండి బయటపడగలడు. ఏదేని విషయమును గంభీరముగా శాస్త్రరీతిని నేర్చుట ఎనిమిది ఛాందసుల అభిప్రాయములకు భిన్నమైనటువంటిది. బాహ్య శక్తి సంబంధము గల భగవత్కర్మలు తమకు అక్కరలేనటువంటివని ఛాందసులు ఛాందసులు లేదా మూడులు భావించవచ్చును. భగవానుని ఆంతరంగిక శక్తి యందు తాము భాగస్వాములమని వారు మిథ్యాపూర్వక ప్రకటనలు కావించవచ్చును. కానీ వాస్తవమునకు బాహ్యశక్తి సంబంధమున గల భగవత్కర్మలు, ఆంతరంగిక శక్తి సంబంధమున గల భగవత్కర్మలు రెండును సమానమైనవే. పైగా భగవానుని బహిరంగ శక్తి బంధం నుండి పూర్తిగా బయటపడని వారు ఆ బహిరంగ శక్తి సంబంధమున గల భగవత్కర్మలను నిత్యము శ్రద్ధతో శ్రవణము గావింపవలను. రాసలీల వంటి ఆ దేవదేవుని అంతర్గత శక్తి కర్మలచే మిథ్యారూపము ఆకర్షితులైన వారు ఆంతరంగిక శక్తుల కర్మలలోనికి మూర్ఖముగా దుముకరాదు. శ్రీమద్భాగవతపు గౌణ కథకులు శ్రీకృష్ణ భగవానుని ఆంతరంగిక శక్తికి సంబంధించిన కర్మల ఎడ అమిత ఉత్సాహవంతులైందులు. ఇక ఇంద్రియ భోగరహితులకు కుహానా భక్తులు ముక్త పురుషుడు స్థాయికి ఒక్కమారిగా ఎగిరి దూకి ఆచరణ నుండి బాహ్యశక్తి సంబంధములోనికి లోతుగా కూరుకొని పోవుదురు. శ్రీకృష్ణ భగవానుని లీలాశ్రవణమనగా గోపికలతో అతడు అనునించిన కర్మలను శ్రవణం చేయుట లేదా గోవర్ధనోద్ధరణ వంటి లీలలను వినుటేనని వారిలో కొందరు భావింతురు. ఆ దేవదేవుని ప్రధానాంశములకు పురుషావతారములతోనూ భౌతిక జగముల సృష్టి స్థిలయములందు ఆ అవతార లీలలోనూ వారికి ఎట్టు సంబంధం లేదు. కానీ విశుద్ధ భక్తుడైన వాడు భగవానుని లీలలయందు రాసలీల కానీ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థిలయము కానీ
ఏ విధముగాను భేదముగా అంటాడు. పైగా పురుషావతారములందు భగవాను కర్మలు బాహ్యశక్తిచే బంధితులైన వారి కొరకే ప్రత్యక్షముగా ఉద్దేశింపబడి ఉన్నవి. రాసలీల వంటి విషయములు ముక్త పురుషులకే కానీ బద్ధజీవులకు సంబంధించినవి కావు. కనుక బద్ధజీవుల బాహ్యాశక్తి సంబంధం గల భగవల్లీనలను భక్తితోనూ అనుమోదముతోనూ శ్రవణం కావింపవలను. అట్టి కార్యములు ముక్త స్థితిలో రాసలీలను శ్రవణం చేయుటతో సమానమైనట్టువి. బద్ధజీవుడి ఎన్నడూను ముక్త పురుషుల కార్యములను అనుకరింపరాదు. చైతన్య మహాప్రభు ఎన్నడూను సామాన్య జనులతో కలిసి రాసలీలను శ్రమం కావింపలేదు. భగవద్విజ్ఞానమైన శ్రీమద్భాగవతం నందు తొలి 9 స్కందముల దశమస్కంద శ్రవణకు రంగమును తయారు చేయుచున్నవి. ఈ స్కందములోని చివరి అధ్యాయమున ఈ విషయం మరింతగా వివరించబడుతున్నది. ఇక తృతీయ స్కందము అది మిగుల స్పష్టంగా వింపబడును. కనుక విశుద్ధ భక్తులైన వారు భాగవత పఠనము లేదా శ్రవణము ఆది నుండి ఆరంభింపబడిన కానీ దశమస్కందము నుండి కాదు. దశమస్కంద వర్ణనను శీఘ్రమే చేయపట్టుడని కొందరు నామమాత్ర భక్తులు నన్ను పలుమార్లు అర్థించుంటురి. కానీ బద్ధజీవులకు ఇంద్రియ ప్రీతికర కథా విషయముగా కాకుండా భగవద్విజ్ఞాన శాస్త్రముగా శ్రీమద్భాగవతమును నేను ప్రకటింపగోరి ఉన్నందున అట్టి కార్యమును చేపట్టలేదు. బ్రహ్మదేవుడు వంటి ప్రామాణికులే అట్టి కార్యమును నిషేధించి ఉండిరి. శ్రీమద్భాగవతము శాస్త్రీయమైన గ్రంథముగా శ్రవణ పఠనములను కావించడం ద్వారా బద్ధజీవుల ఇంద్రియ భోగముపై ఆధారపడినటువంటి మాయాశక్తి నుండి వీడిబడిన పిమ్మట క్రమముగా దివ్యజ్ఞానపు అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడుదురు. శ్రీమద్భాగవతమనందలి విశేష కార్యములకు గూడినట్టు విశేష కార్యములను గూడినట్టు నిర్ణీత అవతారములు అను ద్వితీయ స్కందములోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. కృష్ణం వందే జగద్గురుం. మనం ఇప్పుడు 7 అధ్యాయాలు చేసాం ద్వితీయ స్కందంలో. 8వ అధ్యాయంలోకి వచ్చామమ్మా. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు అంటే మనం 1 by 1 ఆర్డర్గా వస్తున్నాం. ధర్మస్కందం చేసుకుని దేవస్కందానికి వచ్చాం. దాంట్లో మనం ఏంటంటే 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 8వ అధ్యాయానికి వచ్చామమ్మా. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు. రాజోవాచ బ్రాహ్మణాచోదితో బ్రహ్మాన్ గుణాఖ్యానే గుణస్య చ యస్మై యదా ప్రాహ నరదో దేవదర్శనః. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించును. యవ్వాని శ్రోతలు బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడిన వారి అంతటి భాగ్యశీలులో అట్టి నారదముని భౌతిక గుణరహితులకు భగవానుని దివ్య గుణములను ఏ విధముగా వివరించెను? ఎవరి సమక్షమున అతడు వాణిని వచించియుండెను? దేవఋషి నారదుడు బ్రహ్మదేవుని ద్వారా ప్రత్యక్షముగా ఉపదేశింపబడి ఉన్నాడు. బ్రహ్మదేవుని సైతము దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ఉపదేశము పొందినట్టువాడు. తత్కారణమున నారదుని నుండి అతని శిష్యులకు తెలియజేయబడిన ఉపదేశములు దేవదేవుని ఉపదేశములతో సమానములై ఉన్నవి. వైదిక జ్ఞానమును అవగతము చేసుకున్న విధానం ఇదియే. అది భగవాను నుండి గురుశిష్య పరంపరలో అరుదించున్నట్టుది. అట్టి దివ్యజ్ఞానము ప్రపంచమందంతటను ఈ అవరోహణ విధానముననే పంచబడును. వేదజ్ఞానమును మానసిక కల్పనాపరుల నుండి గ్రహించే అవకాశమే లేదు. కనుకనే నారదముని ఎత్తడకెగినను భగవానునికి ప్రాతినిధ్యం వహించును. అతని దర్శనము భగవానుని దర్శనముతో సమానమైనది ఉండును. అదేవిధముగా ఆధ్యాత్మికోపదేశమును నిష్ఠగా అనుసరించుచు గురు శిష్య పరంపర ప్రామాణిక పరంపరపై ఉన్నది. ఇక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువులకు పరీక్ష ఏమనగా ఆదియందు భగవానుడు తన భక్తులకు వసగిన ఉపదేశమునకు
పరంపరలోన్న ప్రామాణికుడు వసగిన ఉపదేశమునకు నడుమ ఎట్టి భేదము ఉండరాదు. భగవానుని దివ్యజ్ఞానమును నారదుని ఏ విధముగా ప్రచారము కావించనో తరువాత స్కందములదు వివరింపబడును. తర్వాత భగవానుడు భౌతిక సృష్టికి పూర్వము నిలిచి ఉన్నందున అతని దివ్య నామ గుణాదులు ఎట్టి భౌతిక లక్ష్యములను కలిగి ఉండవు. కనుక ఎప్పుడూ అతడు ఆగుణుడు, గుణరహితుడు అని వర్ణింపబడినను దాని భావనము అతడు గుణరహితుడు కాదు. బద్ధ జీవులు కలిగి ఉండే సప్త రజస్తమో గుణములు వంటి భౌతిక గుణములు లేనివాడియే దాని భావము. సమస్త భౌతిక భావనలకు అతడు పరుడై ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు అగుణునిగా వర్ణింపబడినాడు. ఏ దద్వేదితుమిచ్చామి తత్వం తత్వవిధం వర హరేరద్భుత వీర్యస్య కథా లోక సుమంగళా. రాజు పలికెను, ఇది నేను తెలుసుకొనగోరుచున్నాను. అద్భుత పరాక్రమ సంపన్నుడకు శ్రీహరికి సంబంధించిన కథలు సకల లోక జీవులకు నిక్కముగా మంగళప్రదములై ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని కర్మల వర్ణనలతో నిండి ఉన్న శ్రీమద్భాగవతము ప్రతి లోకంలోని జీవులకు మంగళప్రదమై ఉన్నది. దీనిని ఒకానొక శాఖకు చెందిన దానిగా భావించువాడు నెక్కముగా పొరబడినట్టి వాడే. భక్తులందరూ శ్రీమద్భాగవతము నిక్కముగా పరమ ప్రేమకు శాస్త్రము అయినను భక్తి లేని వారికి సైతము ఇది మంగళప్రదమైనదై ఉన్నది. గురు శిష్య పరంపర ద్వారా భగవానునికి ప్రాతినిధ్యం వహించు సరి అయిన మూలము నుండి శక్తులతో శ్రీమద్భాగవతము శ్రవణం చేసినచో భౌతిక శక్తి ప్రభావమునందున్న ఆ భక్తులు సైతము అట్టి బంధము నుండి బయటపడగలరని అది వివరించుడే అందులకు కారణము. తర్వాత కథయచ మహాభాగ యదాహమఖిలాత్మని కృష్ణే నివేశ్య నిస్సంగం మనస్యక్షే కలేవరం. ఓ మహాభాగా సుఖదేవ గోస్వామి, అఖిలాత్ముడకు శ్రీకృష్ణ భగవాను యందు నేను మనస్సును సంలగ్నము చేసి భౌతిక గుణం నుండి పూర్ణముగా విడివని ఈ దేహము త్యజింపగలిగినట్లుగా శ్రీమద్భాగవత వర్ణనను దయచేసి కొనసాగింపుము అంటున్నారు. శ్రీమద్భాగవతం వర్ణింపబడిన ద్వికథా విషయము శ్రవణమందు పూర్ణముగా నిలిచినట అనగా అఖిలాత్మకు శ్రీకృష్ణ భగవానునితో నిత్య సాంగత్యము కలిగి ఉండటే అనే భావము. దేవదేవుడు శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యం అనగా భౌతిక గుణముల నుండి ముక్తి అనే భావము. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు కాగా భౌతిక కల్మషముల అంధకారం వంటిది. సూర్యుని ఆగమము అంధకారం నశింపజేసినట్లుగా శ్రీకృష్ణ భగవాను సాంగత్యం నందలే నిరంతర కర్మ మనుజుని భౌతిక కల్మషముల నుండి ముక్తిని కావించును. భౌతిక గుణముల సంపర్కమే నిరంతర జన్మ మృత్యు పరంపరకు కారణమై ఉన్నది. ఇక భౌతిక గుణం నుండి ముక్తే పరమాత్మము. పరీక్షిన్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి ఆ ముక్తి రహస్యము నెరిగినట్టి ఆత్మవిధుడై ఉన్నాడు. అంత్యమున నారాయణుని స్మరింపగలుగుటే జీవితపు అత్యున్నత పూర్ణ స్థితి అని సుఖదేవుడు రాజుకు తెలిపి ఉండెను. 7 దినముల పిదప పరీక్షిన్ మహారాజు తన దేహమును పరిత్యజింపవలసి ఉండెను. తత్కారణముగా శ్రీమద్భాగవత విషయముల ద్వారా శ్రీకృష్ణ భగవానునే స్మరించుచు అఖిలాత్ములకు ఆ దేవదేవుని సన్నిధినే అనుభవించు పూర్ణ చిత్తముతో దేహమును త్యజించుటకు అతడు నిశ్చయించుకొనెను. పరీక్షిన్ మహారాజు దివ్య శ్రవణము వ్యాపార ధోరణి గల జనులు గావించు శ్రీమద్భాగవతమునకు పూర్తిగా భిన్నమైనటిది. పరతత్వము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అనుభూతమనర్చుకునేటి వాడు లౌకికుడు, ఆత్మనెదిగిన వాడు కాడు. శ్రీమద్భాగవత శ్రవణం ద్వారా అతడు ఏదో కొంత భౌతిక లాభమును పొంద కోరి ఉండును. నిస్సందేహముగా అట్టి శ్రవణము వ్యాపార ధోరణి గల వారి నుండి శ్రీమద్భాగవతం వినుట వారు కోరిన భౌతిక లాభమును కలుగజేయుట దాని భావం వారం రోజుల
శ్రీమద్భగవత నటన పూర్వక శ్రవణము పరీక్షణ్ మహారాజు కావించి శ్రవణముతో సమానమని ఏమాత్రము కాదు. వ్యాపార ధోరణి గల మోసపోక ఆత్మవిధుని నుండి శ్రీమద్భాగవతము శ్రవణము చేయుట బుద్ధిమంతుడికి వాని ధర్మమైనది. శ్రీకృష్ణ సాంగత్యమును వాస్తవముగా పొంది ఆ విధముగా కేవలం శ్రీమద్భాగవత శ్రవణం మాత్రమే ముక్తిని బలైనట్టుగా మనుజుడు జీవితాంతము అట్టి శ్రవణము కొనసాగింపవలెను. పరీక్షణ్ మహారాజు అప్పటికే రాజ్యము, కుటుంబము, భౌతికత్వపు అత్యంత ఆకర్షణీయాంశములు ఆయన వాని సమస్త సంబంధములను ఛేదించినప్పటికీ భౌతిక దేహమును గూర్చి మాత్రము ఇంకను సచేతనుడై ఉండెను. అట్టి బంధం నుండి సైతము అతడు నిత్య భగవత్ సాంగత్యము ద్వారా ముక్తుడు కాగోరెను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నివర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.